పెదపూడి మండలం గొల్లలమామిడాడ శివారు లక్ష్మీనరసాపురం పాటిమీద గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ భూకైలాస రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అనంత సంఖ్యాక పార్థివ శివలింగాలు పుట్టమట్టితో తయారు కార్యక్రమాన్ని మార్చి 20 నుండి ప్రారంభించి 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి భక్తులు విరివిగా పాల్గొని పార్థివ శివలింగాలు తయారు చేసి తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కమిటీ తరఫున అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంగా ఏప్రిల్ 7 సోమవారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించి ట్రస్ట్ వారికి 1,11,111 ఆర్థిక శివలింగాలను తయారు చేసిన భక్తులు ఊరేగింపుగా ట్రస్ట్ వారికి అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పార్థివ శివలింగాలు తయారీ వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బిళ్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, శ్రీలక్ష్మి, సబ్బిళ్ల సత్యరెడ్డి, ఉమాదేవి భక్తులు పాల్గొన్నారు. డోనర్ గారు చెల్లి గారు కార్యక్రమాన్ని పార్థివలింగ రూపంలో తయారు చేసే అవకాశాన్ని గొల్లలమామిడాడ శివారు లక్ష్మీనరసాపురానికి మామిడాడికి ఈ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి సత్యరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వారి దంపతులు ఇద్దరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి చాలా విశేషం ఎటువంటిదంటే 1,00,000 చేయాలని అనుకున్నాం. 1,50,000కి రీచ్ అవుతున్నాం. ఇంకా 15 రోజులు చేయాలని కార్యక్రమం. అయితే ఇప్పుడు 12 రోజులు అయింది. ఇంకా 3 రోజులు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అయిన తర్వాత ఈ పార్థివ లింగాలని అన్నింటినీ ప్యాకింగ్ చేసి ఆ ట్రస్ట్ వాళ్ళు వస్తే ఆ ట్రస్ట్కి హ్యాండిల్ చేసి ఈ పార్థివలింగాలు తయారు చేసినటువంటి లేడీస్ విపరీతమైనటువంటి ఆనందంతో వచ్చి చేసినటువంటి మాటలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఊరేగింపుగా ఈ లింగాల్ని, ఈ పార్థివలింగాలను అన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకుంటూ వాటి మీద అంతా ఊరేగింపు అయిన తర్వాత గొల్లలమామిడాడ తీసుకెళ్ళి ఆ ట్రస్ట్ వారికి ఈ లింగాల్ని అప్పచెప్పిన తర్వాత